టుడే నిఫ్టీ చూసుకున్నట్లయితే 19 పాయింట్ నెగెటివ్‌లో క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ ఒక్కటే 71 పాయింట్ పాజిటివ్‌లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక మిడ్ క్యాప్ చూసుకుంటే 41 పాయింట్ నెగెటివ్‌లో క్లోజ్ అయితే, ఫిన్ నిఫ్టీ కూడా 61 పాయింట్ నెగెటివ్‌లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఈరోజు మనం మార్కెట్ చూసుకున్నట్లయితే స్లోగా మూవ్ అయ్యింది. అంటే ట్రేడర్స్ హర్రీలో లేరు. సో, మార్కెట్ మూవ్ అయినప్పుడు అక్కడ లెవెల్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. బికాజ్ అక్కడ బయర్స్ ఉంటారు. సో, సెల్లర్స్ ఉంటారు కాబట్టి. టుమారోకి నిఫ్టీ లెవెల్ చూసుకున్నట్లయితే 26,000 ఈస్ ది మెయిన్ లెవెల్. 26,000 అబోవ్ ఉంటే మార్కెట్ కంఫర్టబుల్‌లో ఫీల్ అవుతూ ఉంటుంది. సో, 26,000 బిలో వెళ్తే మార్కెట్ వీక్‌గా ఫీల్ అయ్యి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి డౌన్ సైడ్ రావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది. సో, ఫస్ట్ చూడాల్సింది 26,000 హోల్డ్ అవుతుందా లేదా అని. సో, 15 మినిట్స్ స్కాన్‌లు వచ్చే వరకు వెయిట్ చేయండి. సో, వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాతనే మీరు ఎంట్రీస్ తీసుకోండి. నిఫ్టీ 26,000 పైన సస్టైన్ అయితేనే నెక్స్ట్ వాచ్ లెవెల్ 26,100. 26,100 క్లియర్‌గా క్రాస్ అయితేనే స్లోగా 26,200 అండ్ ఎక్స్‌టెండ్ మూవ్‌లో 26,300 పాసిబుల్ అవుతుంది. ఫాస్ట్‌గా మూవ్ కాదు. స్టెప్ బై స్టెప్ మూవ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మార్కెట్ గాని డౌన్ సైడ్ గాని వస్తే నిఫ్టీ 26,000ని హోల్డ్ చేయలేకపోతే సెల్లింగ్ ప్రెషర్ స్టార్ట్ అవ్వచ్చు. సో, అప్పుడు ఫస్ట్ సపోర్ట్ లెవెల్ 25,900 అది బ్రేక్ అయితే స్ట్రాంగ్ సపోర్ట్ 25,700 వరకు వచ్చే పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. ఇక్కడ మార్కెట్ పుష్ అవుతుందా? లేదా కంటిన్యూ అవుతుందా? అనేది డిసైడ్ అవుతుంది. మార్కెట్ మీకు అగెయినెస్ట్ కాదు. మీ ఎమోషనలే మీ అగెయినెస్ట్. లెవెల్ కన్ఫర్మ్ కాకపోతే ట్రేడ్ చేయకపోవడమే బెటర్. నో ట్రేడ్ ఈస్ ఆల్వేస్ ఎ గుడ్ ట్రేడ్. ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే రేంజ్‌లోనే మూవ్ అయింది. సో, రేంజ్‌లో ఉన్నప్పుడు మార్కెట్ ఏమి చెప్పదు. సో, లెవెల్స్ దగ్గర మాత్రమే చెబుతుంది. సో, రేపు మార్కెట్ డైరెక్షన్ అర్థం అవ్వాలి అంటే ఈ లెవెల్స్‌ని కంపల్సరీగా రెస్పెక్ట్ చేయాల్సిందే. టుమారో బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే 59,300, 59,350 ఈ జోన్‌లో వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఈ జోన్ పైన ఉంటేనే బయర్స్ కంట్రోల్‌లో ఉంటారని మీనింగ్ అర్థమవుతుంది మనకి. ఈ జోన్ కింద ఉంటే సెల్లర్స్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుందనమాట. సో, బ్యాంక్ నిఫ్టీ ఈ జోన్‌లో హోల్డ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు లెవెల్స్ ద్వారా మనం ఒకసారి చూద్దాం. అప్‌సైడ్‌కి బ్యాంక్ నిఫ్టీ 59,350 పైన సస్టైన్ అయితేనే నెక్స్ట్ వాచ్ లెవెల్ 59,600 అండ్ 59,800. సో, 59,800 క్లియర్‌గా క్రాస్ అయితేనే స్లోగా 16,100, 16,200 సైడ్‌గా మూవ్ పాసిబుల్ అవుతుంది. మార్కెట్ స్టెప్ బై స్టెప్ మూవ్ అవుతుంది కాబట్టి. సో, టైమ్ కంపల్సరీ తీసుకుంటుంది. డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ 59,300 కింద స్లిప్ అయితే సెల్లింగ్ ప్రెషర్ స్టార్ట్ అవ్వచ్చు. సో, అప్పుడు ఫస్ట్ సపోర్ట్ లెవెల్ 59,000 అది బ్రేక్ అయితే నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ 58,700, 58,600 జోన్. ఇక్కడ మార్కెట్ ప్రెస్ అవుతుంది. లేదా వీక్ కంటిన్యూ అవుతుందా అని డిసిజన్ అవుతుంది అక్కడ టైం తీసుకొని.